హలో నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ అవెన్. ఈరోజు మనం పైనాపిల్ రైస్ చేయబోతున్నాము. వెరీ టేస్టీగా, ఈజీగా, సింపుల్గా పైనాపిల్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. పైనాపిల్ రైస్ కోసం 1 కప్పు బాస్మతి రైస్ అరగంట నానబెట్టుకొని ఉడకబెట్టి పక్కన పెట్టాను. ఏం వేయలేదు, ఒట్టిగా ఉడకబెట్టాను ఒక 85% దాకా. ఇప్పుడు ఇది కొంచెం చల్లారనివ్వాలి. అప్పటికి మనం వెజిటబుల్స్ రెడీ చేద్దాము. కొంచెం క్యారెట్, ఉల్లిపాయలు, అలాగే స్వీట్ కార్న్ కొంచెం, పచ్చిమిరపకాయలు ఒక 2, ఒక టొమాటో, ఒక హాఫ్ క్యాప్సికమ్, అలాగే పైనాపిల్ బాగా స్వీట్గా ఉంది, అందుకని నేను కొంచెం తీసుకున్నాను. బాగా ఇష్టంగా ఉండే వాళ్ళైతే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు, ఇంకా స్వీట్నెస్ తక్కువ ఉండేదైనా కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసాను, ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. సన్ఫ్లవర్ ఆయిల్ వేసాను, నెయ్యి కావాలంటే వాడుకోవచ్చు. ఫస్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు లైట్గా వేయించాలి, అంటే కొంచెం పచ్చి వాసన అంతా పోయి కొంచెం మెత్తగా ఉడకనివ్వాలి. ఇది బాగా ఉడికిపోయింది కదా, ఇప్పుడు మనం మిగిలే వెజిటబుల్స్ వేసుకోవచ్చు. లాస్ట్లో పైనాపిల్ వేయాలి, ఇప్పుడు వేయకూడదు. వెజిటబుల్స్ అన్నీ కొంచెం ఉడికిన తర్వాత పైనాపిల్ వేస్తే పైనాపిల్ మరి మెత్తగా ఉడికిపోకుండా ఉంటుంది. ఈ వెజిటబుల్స్ కావాల్సిన ఉప్పు వేయండి, బాగా మిక్స్ చేసి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఒకసారి మూత పెట్టేస్తే తొందరగా ఉడికిపోయిద్ది. చూడండి, ఇది ఉడుకుతూ ఉంది. ఇప్పుడు మనం పైనాపిల్ వేయొచ్చు. పైనాపిల్ మెత్తగా అయిపోకుండా ఉండడానికి లాస్ట్ వేసాను. ఇది కలపండి, ఇంకా ఒక 2 నిమిషాలు మూత పెడితే తొందరగా అవుతుంది. చూడండి, ఇదంతా ఉడికిపోయింది, మరి ఓవర్ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. కలపండి. ఇప్పుడు మనం రైస్ వేసుకోవచ్చు. రైస్ కూడా ఓవర్ కుక్ అయిపోతే మరి ముద్దగా అయిపోతుంది. అలా కాకుండా విడివిడిగా ఉండడానికి మనం జాగ్రత్తగా కలపాలి. అలాగే 85% కంటే ఎక్కువ ఉడకకూడదు. మనం బిర్యానీకి ఎలా దమ్ చేయడానికి ఎలా తీసుకుంటామో అంత చాలు. ఇప్పుడు ఒక 2 టీ స్పూన్ సోయా సాస్ వేయచ్చు. అది కూడా ఓవర్గా అవసరం లేదు. ఈ సోయా సాస్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి నేను రైస్లో చూసుకొని వేద్దామని ఉప్పు వేయలేదు. ఇప్పుడు మిక్స్ చేసుకొని చూసుకొని మనం ఎంత కావాలో అంత ఉప్పు వేసుకోవచ్చు. ఉప్పు వేసి మిక్స్ చేయండి. అలాగే మనం రెడ్ చిల్లీ పౌడర్ ఏం వేయలేదు కదా, 2 పచ్చిమిరపకాయలు వేసాము, అందుకని కొంచెం ఒక 1.5 స్పూను చిన్న స్పూన్కి మిరియాల పొడి వేయండి. మిరియాల పొడి వేస్తే బాగా టేస్ట్ ఉంటుంది, ఓవర్ కారంగా ఉండదు, పిల్లలకైనా తినడానికి బాగుంటుంది. లైట్గా స్పైసీ ఉంటుంది, ఓవర్గా ఉండదు, బాగుంటుంది టేస్ట్ కూడా. ఇప్పుడు ఒక నిమిషం మూత పెట్టి లోపల ఉంటే వాటర్ అంతా తగ్గిపోయి అన్నానికి ఆ టేస్ట్ అంతా పట్టేదాకా 2 నిమిషాలు చాలు. ఇప్పుడు మనం పైనాపిల్ కట్ చేసి దాంట్లో సర్వ్ చేయబోతున్నాము. లోపల నుంచి ఆ ఫ్రెష్ అంతా తీసేసి దాన్ని ఒక బౌల్ లాగా రెడీ చేద్దాము. దాంట్లో సర్వ్ చేద్దాము కొంచెం అందంగా ఉండడానికి. ఇలా లోపల నుంచి కట్ చేసి తీద్దాము. దీనిలో మనం ఆ రైస్ని సర్వ్ చేసుకోవచ్చు. చూడండి, మన టేస్టీ పైనాపిల్ రైస్ రెడీ అయిపోయింది. పిల్లలైనా బాగా ఇష్టంగా తింటారు, చాలా టేస్టీ. అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. అందరు హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ అండ్ కంటిన్యూస్. బై బాయ్.